హాయ్ అండి. ఇవాళ కాకరకాయ దుంప వేపుడు చూపిస్తాను. కాకరకాయ ఆలుగడ్డ చూడండి. ఫస్ట్ ఇక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాకరకాయ, దుంపలు. ముందు కాకరకాయ వేపుడు చూపించాను. ఇది దుంప కాకరకాయ. నూనె పెట్టాను, పచ్చిమిర్చి వేసాను, 4 పచ్చిమిర్చీలు. అది వేగాక ఇక ఉల్లిపాయ. సింపుల్గా తొందరగా చేసుకుని, కాకరకాయ తినలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, చేదు ఉండదు. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తరిగాను. ఉల్లిపాయలు ఎర్రగా మార్చొద్దు. కాకరకాయ చేదు అంటారు కదా, అలాంటి వాడు ఇలా దుంపలు ఉల్లిపాయ వేసి చేస్తే చేదు అనిపించదు. ఇక కొంచెం ఉల్లిపాయలు వేగాలి, ఎర్రగా మార్చొద్దు, మళ్ళీ వీటితో పాటు అవి మాడిపోతాయి. అందుకు కొంచెమే వేగి కొంచెం నీరు ఉల్లిపాయలు ఇదైన దాకా ఇవి వేసేయాలి. ఇక కాకరకాయ ఒక పావు కాకరకాయలు వేసాను, 2 దుంపలు. చూడండి, ఇలా కొంచెం పచ్చిపోయినట్టుగా వేస్తే చాలు. కొంచెం కొంచెం లావుగానే ఉల్లిపాయలు తరగాలి, ఎందుకంటే పలుచగా తరిగామనుకొని మాడిపోతాయి. అందుకే కొంచెం గట్టిగా తరిగి కాకరకాయలు దుంపలు కలిపి వేసేయాలి. 2 సమానంగా వేగిపోతాయి. ఉప్పు పసుపు లాస్ట్లో వేయాలి, ముందే వేయకూడదు. నేను ముందే ఒక 2 గంటల ముందే దుంపలు, కాకరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కడిగేసి ఉంచి తరిగాను. నీరు ఉండకూడదు. ఇంకా మూత పెట్టాలి. ఎక్కువ హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టి వేసాలి. తొందరగా వేగుతుంది కాకరకాయ దుంప, సిమ్లో వేగిపోతుంది. మెత్తబడితే వేగినట్టుగా, ఆ తర్వాత ఎర్రగా వేగుతాయి. ఉప్పు పసుపు ఇప్పుడు అదే బాగా వేగాక నీరంతా ఆడి కొంచెం మెత్తబడ్డాక అప్పుడు ఉప్పు పసుపు కారం వేయాలి. ఇప్పుడే వేస్తాను. సరిపడా పసుపు, ఇప్పుడు ఉప్పు, సరిపడా. ఇప్పుడు వేచేయాలి. ఈ 2 బాగా వేగి ఇందులో ఉన్న ఉప్పులో ఉన్న నీళ్ళు నీరు ఎగిరాక అప్పుడు మూత పెడదాం. లేకపోతే ఆ తడి మీద మూత పెడితే ముద్ద అయిపోతుంది, విడివిడిగా వేగదు. గచ్చులా ఇలా విడిగా రావాలి. 3 వంతులు వేగిపోయింది, మెత్తబడిపోయింది ముక్క. చూడండి, ముందుగా 2 గంటల ముందు కడిగేసి కాకరకాయ అవని దుంపలు అవని ఉల్లిపాయ అన్నీ కడిగి ఉంచేసుకోవాలి. మన అప్పుడప్పుడు కడిగి తరిగితే ముద్దగా వస్తుంది కూర, లేకపోతే ఇలా విడిగా వస్తుంది చక్కగా. తినలేని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది. మూడొంతులు వేగిపోయినట్టుగా. ఇంకా ఉప్పు వేసాం కదా, 1 వంతు. ఇక చూడండి వేగింది బాగా. ఇప్పుడు కారం వేస్తాను, ఎర్ర కారం. కారం వేసి
వేచేసి ఒక్క నిమిషం ఆగాక దింపేయచ్చు. చూసారా? చూడండి, చెయ్యండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా? ఇప్పుడు మెత్తబడిపోయింది, వేగిపోయింది, విడివిడిగా వస్తుంది. కాకరకాయ వద్దు అన్నవాళ్ళు వేడి వేడి అన్నంలో కాకరకాయ వేసుకుని తినేస్తారు. కాకరకాయ అన్నం. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్